ఫ్రెండ్స్ ఇవాళ మీకోసం ఆదిబట్ల టీసీఎస్ ఉంది కదా, ఆదిబట్ల మున్సిపాలిటీ లిమిట్లో ఒక కమర్షియల్ ప్లాట్ సేల్కి వచ్చింది ఫ్రెండ్స్. 500 గజాల బిట్ అనమాట. ఈస్ట్ ఫేసింగ్ ప్లస్ సౌత్ ఫేసింగ్. ఈస్ట్ ఫేసింగ్ వచ్చేసి 50 ఫీట్ రోడ్ ఉంటుంది, సౌత్ ఫేసింగ్ వచ్చి 30 ఫీట్ ఉంటుంది అనమాట. ఫుల్ ఎల్ఆర్ఎస్ పేడ్ అండి. మీకు చూపిస్తామన్నమాట. మన నాదర్గూల్ నుంచి టువర్డ్స్ మన ఆదిబట్ల టీసీఎస్ వెళ్ళే రూట్లో చూపిస్తున్నమాట. మీకు కనిపించేదంతా సరౌండింగ్ డెవలప్మెంట్స్ అండి. మొత్తం కన్స్ట్రక్షన్ స్కోప్ చాలా ఉంది. ప్లస్ అవుటర్ రింగ్ రోడ్కి వెరీ నియర్ బై వాటి ఫుల్ డిమాండ్ ఉంది. ప్లస్ ఆదిబట్ల టీసీఎస్ చాలామంది ఎంప్లాయీస్ ఉంటారు కదా, ఆ సరౌండింగ్లో చాలామంది హాస్టల్స్లో ఉంటున్నారు అనమాట. సో మీకు రెంటల్ ఇన్కమ్ ప్లాన్ చేసే వాళ్ళకు పర్ఫెక్ట్ అని చెప్పచ్చు ఫ్రెండ్స్. కమర్షియల్ ప్లాట్ బాటి మీరు కింద షటర్లు ఇచ్చుకొని పైన రెంట్ కూడా రెంటల్ పర్పస్లు ప్లాన్ చేసుకుంటే మస్తు ఉంటుంది అనమాట. సో ఇదంతా సరౌండింగ్ అండి. అపార్ట్మెంట్స్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, అవుటర్ రింగ్ కావచ్చు, అన్ని డెవలప్మెంట్స్ ఉన్నాయి మనకి ఇక్కడ. ఇది లేదు అని చెప్పలేము ఫ్రెండ్స్, మంచిగా ఉంది బాటి తీసుకోవచ్చు. సో మొత్తం ఈ సైజ్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకు 60/70 75 వస్తుంది అనమాట. ఇదే అండి ఆదిబట్ల టీసీఎస్ అనమాట మెయిన్. ఇది దాని పక్కన అపార్ట్మెంట్స్. సో ఇప్పుడు మనం ప్లాట్కి దగ్గరలోకి వచ్చేస్తాం ఫ్రెండ్స్. ఈ మెయిన్ రోడ్ ఉంది కదా, మెయిన్ రోడ్ వచ్చి 100 ఫీట్ రోడ్ అనమాట. 100 ఫీట్ రోడ్ నుంచి జస్ట్ ఒక 100 మీటర్స్ ఉంటుంది మనం. హార్డ్లీ 100 and 150 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటాం అనమాట. ఓకేనా. ఇప్పుడు ప్లాట్కి దగ్గరికి వచ్చేస్తాం ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం మీననే మీకు క్లియర్ అర్థమవుతుంది అనమాట. ఓకేనా. బిట్ స్క్వేర్ ఉందండి. ఇప్పుడు మెయిన్ రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో ఈ రూట్ వెళ్తే మనము నాదర్గూల్ విలేజ్ వస్తుందన్నమాట. ఒక ఫర్లాంగ్ డిస్టెన్స్ నడుచుకుంటూ పోతే 50 ఫీట్కి ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది, 60 వస్తుంది విడ్త్. లోపలికి 75 వస్తుంది అన్నమాట సౌత్ ఫేసింగ్లో. మొత్తం సౌత్ ఈస్ట్ బిట్ వస్తుంది మనకు. సో ఇదే అండి లొకేషను. చూడొచ్చు మీకు ఇక్కడ నుంచి మీకు మెయిన్ రోడ్ కనిపిస్తుంది. వెహికల్స్ వెళ్తే చూడండి, అది 100 ఫీట్ రోడ్ అనమాట. ఓకేనా. జర ముందుకు పోతే టీసీఎస్ గేట్ వస్తుంది మనకు. సో ఇది కనిపించేదంతా ప్లాట్కి సరౌండింగ్ లొకేషన్ అండి. ఇది ప్లాట్కి సరౌండింగ్స్ డెవలప్మెంట్స్ అనమాట. సో ఈ పక్క చూసి అపార్ట్మెంట్స్ ఇవన్నీ హాస్టల్స్కి ఇచ్చారన్నమాట మొత్తం. ఓకేనా. సో ఇదే అండి ప్లాట్. మీకు ఈ ప్లాట్ పక్కది ఇది నార్త్ ఈస్ట్ ప్లాట్, ఇదేమో సౌత్ ఈస్ట్ ప్లాట్ అనమాట. ఇదే ప్లాట్ చెట్ల వెనకాల ప్లాట్ అనమాట. మళ్ళీ చెప్తున్నా 60/75 సైజ్ అండి. 500 గజాలు ఫుల్ ఎల్ఆర్ఎస్ పేడు కమర్షియల్ ప్లాట్. ప్రైస్ వచ్చి 75,000 గజం చెప్తున్నారు. పేమెంట్ మోడ్ బట్టి నెగోషియబుల్ ఉందన్నమాట. మా కమిషన్ వచ్చి 1% కమిషన్ ఖచ్చితంగా ఉంటుంది. ప్లస్ ఇదే రూట్లో ఇంకొక ప్లాట్ కూడా ఉంది, 465 స్క్వేర్స్ అనమాట. అది కూడా నార్త్ ఈస్ట్ బిట్. అదేమో 65,000 per స్క్వేర్ యార్డ్. అదేమో మెయిన్ రోడ్ నుంచి సెకండ్ బిట్ వస్తుంది అనమాట. మీకు అది కూడా చూపిస్తాను, నెక్స్ట్ ఇంకో వీడియో చేస్తాను అనమాట. సో మీ రిక్వైర్మెంట్ ఏదన్నా నాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే దాని తగ్గట్టు మీకు బెస్ట్ ప్లాట్స్ ఫిల్టర్ చేసుకొని మీకు సైడ్ విజిట్ వచ్చినప్పుడు చూపిస్తాం అనమాట. ఓకేనా. మీరు ప్రయర్గా ప్లాన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఏదున్నా నాకు 2 days బిఫోర్ చెప్పండి సైడ్ విజిట్కి. ఓకేనా. ఇప్పుడు నేను ప్లాట్ డైమెన్షన్ చూపిస్తాను. మొత్తం చూస్తే మీకు క్లారిటీ వస్తుంది అనమాట. సో ఇదే అండి డైమెన్షన్. సౌత్ ఈస్ట్ 500 స్క్వేర్స్.